హరి ఓం. వాళ్ళు ఎవరో మీకు అనేక సౌకర్యాలు కల్పించారు. ఇది అన్యాయం, అక్రమం. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఏమి అందడం లేదు. మీలాంటి వాళ్ళకి అందకుండా పోవడం ఏంది ప్రభు? మిమ్మల్ని దేశమంతా పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు, అంతేనా? నాకు ఒక బిరుదు కూడా ఇచ్చారు. ఏం ఇచ్చారో బిరుదు? ఏదో బిరుదు ఇచ్చారు. అంటే పాండిత్యాన్ని బిరుదుల కోసం, రాజుల యొక్క మన్ననల కోసం, రాజుల పరిపాలకుల యొక్క సేవల కోసం తప్పితే భగవంతుడి కోసం కాదు నా జ్ఞానం అని అంటున్నారు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి బాగా మంచి యువకుడు, బాగున్నాడు. మీరంతా విన్నానండి, మీరు చెప్పింది చాలా బాగుంది, చక్కగా ఉంది. కనుక ఇక్కడ పేదలకు మీలాంటి జ్ఞానం అవసరం లేదు. ఎందుకంటే మీలాంటి జ్ఞానం ఎవరికి డబ్బు ఎక్కువ ఉందో వాళ్ళకే అవసరం. ఎందుకంటే ఆ ధనాన్ని ఎంత ఖర్చు పడాలో తెలియదు. వాళ్ళు ఏదో మీకు 4 మాటలు చెప్పి 4 దాన్ని నవ్వించేసి మీకు ఏదో ఇస్తారు, అది ఆనందం మీకు. అంతేగాని పాపం పేద స్థితిలో బిడ్డలు తిండి పెట్టలేకుండా తల్లిదండ్రులు, భారతదేశం నా పాండిత్యము మీకు అందరికీ అన్నం పెట్టాలనా చెప్పి నేను అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మీకు ఇవ్వాలనా? కష్టపడి బతకండి, కట్టెలు కొట్టండి, పోయి పొలం లేరుకండి, అడవిలో పోయి ఈ నదుల్లో నీళ్ళంతా తోడిపోయండి, బావుల్లో నీళ్లు తోడేసేయండి. మీరు బావుల్లో ఉండడానికి తాగడానికి నీళ్లు మీ ఎక్కడ కూడా ఏమి మీ ఇష్టం చేయకూడదు. మా రాజు ఏం పరిపాలన చెప్తాడో అదే ఆచరించాలి. మా రాజు మాటే శాసనం, నా మాటే శాసనం. నీ మాట శాసనము, రాజు మాట శాసనము. ఎవరు శాశ్వతము, ఎవరు అశాశ్వతము? అజ్ఞానంతో మాట్లాడితే భగవంతుడా ఏం చేస్తాం? నేను చెప్పుకున్న గొప్ప గొప్ప చక్రవర్తులు, మహాపండితులు, ఉద్దండ పండితులు, శ్రీనాథుడు కంటే మించిన పండితుడు లేడు, పోతన కంటే మించిన మహాకావ్య లేడు, నన్నయ్య తిక్కన ఎర్రన మహాభారతాన్ని రచించినటువంటి వాళ్ళు, అంత గొప్ప వాళ్ళు కూడా చెప్పుకోలేదు అమారిగా. ఈ విధంగా గొప్ప గొప్ప పండితుల మేధావులంతా ఏమైపోయారు? ఇప్పుడు చక్రవర్తులు, రాజు విర్రవిగిన వాళ్ళని ఏమైపోయారు? ఇప్పుడు ఎక్కడున్నారు? కారే రాజులు, రాజ్యములు ఎలిరే పరిపాలించి ఎక్కడా వాళ్ళు. ఇప్పుడు రాజు పేద అనేది మానవుడు నోట్లో నుంచి రాకూడదు. మానవుడు మానవుడుగా ఉండాలి. ప్రతి మానవుడు భగవంతుడితో సమానమే అని చెప్పిన అన్నమాచార్యులు లాంటి వాడు మహాపండితుడు, మహామేధావి, మహాజ్ఞాని. ఆయన మహాతపస్వీకుడు, పరమాత్మ స్వరూపుడు. నారాయణుడే ఆ యొక్క అవతారంలో జన్మించాడు, అంశలో జన్మించాడు. కనుక ఆయన ఎక్కడికక్కడ సంఘంలో ఉండే దురాచారాలను ఖండించి పారేశారు ఆయన యొక్క కీర్తనలతోనే శ్రీ వెంకటేశ్వర స్వామి మురిపించాడు, మైమరిపించాడు, జోలపాడాడు. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి దుష్ట దుర్మార్గులంతా కూడా తన యొక్క మాటలతో, పాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక కత్తి, మహాభయంకరమైన కత్తితో నరికి పారేశాడు. అన్నమయ్య లాంటి వాళ్ళు ఉండాలి, అటువంటి గొప్ప మేధావులు రావాలి, అటువంటి సమసమానత్వం చూసేటటువంటి గొప్ప జ్ఞానులు. జ్ఞానము అంటే అందరినీ సమదృష్టి కలిగి ఉండాలి. అంతేకాని నేను చెప్పే జ్ఞానము పేదవాళ్ళకి పనికిరాదు, అది ఆశ్రయం అందరూ చేస్తారు. ఆ యువకుడు అంతా చెప్పాడు, స్వామి మీలాంటి వాళ్ళు ఇక్కడ చెప్తే వీళ్ళకి కూడా అర్థం కాదు, మీరు రాజులకి చెప్పండి, ఆ రాజుల సేవలు చేసుకోండి పండి అని అన్నాడు. పిలిచి అవమానం చేస్తాడు. పిలిచి అవమానం చెప్పండి అంటే ఏమోమంట, సరే వెళ్ళిపోండి అంటే అవమానం చేస్తున్నట్టు. మీ ఇష్టం చేయడం మాట్లాడితే ఏమనుకునేది? సత్యం అనే దానికి విలువ లేదు అని అన్నాడు ఆ యువకుడు. ఇంకా పండితుడు మెల్లిగా లేచి పంచరకాలు చుట్టుకొని అట్లా ఇట్లా కండు లేదు, మర్చిపోయి వచ్చాడు. వీళ్ళే వేస్తారు అనుకున్నారు. మర్చిపోయేవి రాలా, వేస్తే కొత్త పండుగ వస్తుంది. ప్రతి ఒక్క దీనికి వెళ్తే కొత్త కండువాలు వేస్తారు, సెలవులతో సన్మానిస్తారు. అవన్నీ కొత్త కొత్తగా వస్తాయి. ఇంట్లో మనం వేసుకొచ్చినాం అనుకో, వెళ్ళిరు ఉంది ఆల్రెడీ ఇక్కడ. ఇలా ఉంటుంది మనస్తత్వాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధర్మో రక్షితి రక్షిత. శ్రీకృష్ణం వందే జగద్గురు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. వినరో భాగ్యం విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబల మిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ.
ఆది నుండి సంధ్యాదిని విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది నిధులలో వేదం వైనది విష్ణు కథ. ఆరించే నిదే నారదాదులచే నారించే నిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. వీధి వీధులనే విష్ణు కథ. వినరు భాగ్యము విష్ణు కథ. మొదలక వేదవ్యాసులు నుడివిన విహిత పావనము విష్ణు కథ. విడువక వేదవ్యాసులు నుడివిన విహిత పావనము విష్ణు కథ. సగనం వైనది సంకీర్తనయై సగనం వైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ. వెదకిన చోటనే విష్ణు కథ. వినరో భాగ్యం విష్ణు కథ. వెనుబల మిదివో విష్ణు కథ. వినరో భాగ్యం విష్ణు కథ. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ వెంకటేశ్వర అనుగ్రహం అందరి మీద సర్వదా ఉండి భారతీయులను భరతమాత బిడ్డలను చల్లగా చోటుగా. గోవింద. ఏడుకొండల నుండి సర్వ సృష్టినే శాసిస్తున్నావు పరమేశ్వర. నీకు మించినది ఏముంది, నీకు తెలియనిది ఏముంది, నీలో లేనిది ఏముంది, మాలో ఉన్నది ఏముంది, అంతా నీవే, సర్వము నీవే. తత్వం తెలియక మానవులు తపిస్తూ ఉంటారు. సత్యం తెలియక నేను జ్ఞానులమని విర్రవీగే వాళ్ళందరూ ఉన్నారు. సత్యం తెలియకుండా నాకంటే మించిన వాళ్ళు లేరనుకునే ఎందరో ఆక్రోశిస్తున్నారు. ఈ ఆక్రోశాలు, ఆర్తనాదాలు, ఆవేశాలు ఇవన్నీ మానవులకు అవసరమా తండ్రి? నిన్ను పొగడకుంటా నీ గురించి 4 మాటలు చెప్పుకుంటా బతికే మానవులకు ఏం పుణ్యం వస్తుందో. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురుం.